Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. The evergreen beauty of Indian cinema. One and only heroine Prema Garu with me an exclusive interview with Suman TV. So Prema Garu, namaste. నమస్తే. రాగానే రెడ్ కార్పెట్ మేడం లేకపోతే స్ట్రగల్స్ ఉన్నాయా? చాలా బాగా అవునా? స్ట్రగుల్స్ చేశాను. ముగ్గురిని ఇలా తీసి వెళ్ళడం, పడేయడం. ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ సాడిస్ట్ ఆ డైరెక్టర్ నేను థింక్ చేశాడు. ప్రేమ గారి లైఫ్లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఇండస్ట్రీలో. అలాంటిది పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది అని ఒక న్యూస్ విన్నప్పుడు చాలామంది హార్ట్స్. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ తీసుకురాను. గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ అప్ టు యు. థ్యాంక్ యూ. సౌందర్య గారు ఇప్పుడు అడ్వైజ్ చేయలేదా? మంచి పీక్లో ఉన్నాం మనం, ఎందుకు ఒక పార్టీకి మనం సపోర్ట్ చేసి? అప్పుడు బాక్స్లో పెట్టారు, బాడీలో ఫేస్ లేదు. ఎంత అందంగా ఉంటారో. ఫేస్ ఇప్పుడు కూడా అదే అలాగే ఉంది నాకు. బట్ అరుంధతి టైంలో ప్రేమ గారిని జేజమ్మ క్యారెక్టర్కి అనుకొని చివరి టైంలో డేట్స్ కుదరక అనుష్క గారిని తీసుకోవాల్సి వచ్చిందన్న టాక్ వచ్చింది. యా, ట్రూ. బట్ ఏ మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదే, నాకు ఇన్ని హిట్స్ పడిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను అనిపించింది అంటే ఏముందా? అరుంధతి కాకపోతే క్షణక్షణం. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. మంచి ఉమెన్ ఓరియంటెడ్, మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే ఓకే. ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. శివరాజ్ కుమార్ గారితో ఆ కాంపౌండ్తో అంత లవ్ అండ్ అఫెక్షన్ ఉంది మీకు. అన్ఫార్చునేట్లీ పునీత్ రాజ్ కుమార్ని కోల్పోవడం జరిగింది మేడం. అసలు కన్నడలో అసలు ఒక స్టార్గా పక్కన పెడితే ఒక మనిషిగా, ఒక దేవుడిగా ఆయన ఎలా చూస్తారో మాకు అర్థమైంది. నాకు ఉండేది ఆయనతో ఒక్క డ్యాన్స్ చేయాలని ఎప్పుడో ఆశ ఉండేది, బట్ అది అవ్వలేదు. చాలామంది హీరోయిన్స్కి ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చారు. సోనాలి బింద్రే గారు కావచ్చు, మమతా మోహన్ దాస్ గారు కావచ్చు, గౌతమి గారు కావచ్చు. బట్ మీ లైఫ్లో క్యాన్సర్ అనే పదం? ఐ వెంట్ ఇంటు వెరీ బ్యాడ్ డిప్రెషన్. ఇక్కడ అన్ని క్రియేట్ చేసి చండాల్గా చేశారు ఇక్కడ. ప్రేమ గారి రెండో పెళ్ళి అని కూడా. సేమ్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ థింగ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో ఎక్కడ ఉన్నామంటే ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పటికి కూడా ఆ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 95లో తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పటికి కూడా 2023 కొంత గ్యాప్ ఇచ్చినా కానీ ఇప్పటికి కూడా మర్చిపోరామని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ టీవీలో ఆమె సినిమా వేస్తూనే ఉంటారు, అలా చూస్తూ కూర్చుండిపోతూనే ఉంటాం. సో 3 జనరేషన్స్ మారినా కానీ ఆమెకి ఇప్పటికీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే బికాజ్ ఆమె తీసిన సినిమాలు అలాంటివి. ఎందుకంటే ఆ రోజుల్లో తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ప్రతి హీరో కాంబినేషన్ అస్సలకి కన్నడలో అయితే ఒక స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. విష్ణువర్ధన్ గారితో, శివరాజ్ కుమార్ గారితో, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారితో, రమేష్ అరవింద్తో, ఇలా ఒకళ్ళు ఇద్దరని కాదు అందరితో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ప్రేమ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ప్రేమ గారు, నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు అని అయితే అడగను, కనిపించేస్తున్నారు ఆల్రెడీ. సో మాకు 95లో ధర్మచక్రం, ఓంకారం, పోలీస్ పవర్ అండ్ 99లో దేవి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తున్నారు. కొంచెం ముద్దుగా ఉన్నారు ఇప్పుడు. సో ప్రేమ గారు, ఎలా అనిపిస్తుంది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ జర్నీ? 23 ఇయర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చి, బట్ ఇప్పటికీ మీకంటూ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తీసిన సినిమాలు కూడా అలాంటివి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టార్ హీరోయిన్గా తెలుగు కన్నడలో రూల్ చేశారు ఒక 20 ఇయర్స్. ఎలా అనిపిస్తుంది వెళ్ళి చూసుకుంటే బ్యాక్? అమేజింగ్ ఫీలింగ్. అంటే కష్టపడ్డాను నిజంగా. అండ్ తెలుగులో క్యారెక్టర్స్ అలా రావాలంటే చాలా కష్టం.
ఇప్పుడు వచ్చే హీరోయిన్స్కి చాలా కష్టం. దట్ వాజ్ ఎ పీరియడ్. ఎందుకంటే నేను, సౌందర్య, చాలామంది ఉన్నారు అప్పుడు. చాలా కష్టంగా ఉండేది నాకు. అంటే తెలుగు మాట్లాడడానికి చాలా కష్టం. ఐ యూస్ టు రైట్ ఇన్ కన్నడ అండ్ డైలాగ్ చెప్పేవాడు. అండ్ ద క్రెడిట్ గోస్ టు కోడి రామకృష్ణ గారు. ఆయన తెలుగు నేర్పించారు. ఎస్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, బట్ చాలా బాగా నేర్పించారు. అండ్ ఇప్పుడు కూర్చుంటే ఇలాంటి సినిమా నేను చేశానా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు కంటిన్యూస్ సినిమా 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 సినిమా, ఇది చేయాలి ఇది చేయాలి, డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్స్ అని. అండ్ ఆల్ హీరోస్ వర్ అమేజింగ్ హీరోస్. వెంకటేష్ గారితో చేయడం అమేజింగ్ ఫీలింగ్, మోహన్ బాబు గారితో చేయడం, జగపతి బాబు గారు వాజ్ నైస్. అంటే వాళ్ళు చాలా బాగా తెలుగు మాట్లాడతారు అండ్ దే విల్ టెల్ డైలాగ్ లైక్ దిస్. నాకు చాలా కష్టం ఉండేవాడు. మీరు కూడా ఇలానే చెప్తారు కదా? ఇప్పుడు ఐ విల్ స్పీక్ లైక్ దిస్ నౌ. నేను చాలా నేర్చుకున్నాను. మీరు అన్నట్లుగానే ఒక్కొక్కసారి టీవీలో చూసినప్పుడు ఇవన్నీ నేనైనా చేసింది అనిపించింది అని చెప్పారు కదా, బట్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇవన్నీ మాట్లాడుతుంది కన్నడ అమ్మాయ మా తెలుగు అమ్మాయి అనిపిస్తుంది. అంతలా తెలుగు నేర్చుకున్నారు. కన్నడలో ఉంటే కన్నడ మాట్లాడతాను, తెలుగులో ఉంటే తెలుగు మాట్లాడతాను. బట్ ఆ టైంలో కన్నడ హీరోయిన్స్ తెలుగులో రూల్ చేశారని చెప్పుకోవచ్చు కదా 90s లో. డెఫినెట్ సౌందర్య గారు, మీరు చాలా ప్రౌడ్గా ఉండేది. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్, కానీ సినిమాకి వచ్చింది నంది అవార్డ్. ఓకే. మీకు యాక్టింగ్లో ఎవరు గురువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు ఫ్యామిలీ నుంచి ఎవరు డైరెక్టర్స్ ఆర్ గురూస్. ఎస్, బట్ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్ కూడా అసలుకి క్యారెక్టర్ నిజంగా ఏదో దానికోసం చేసామని కాకుండా అంత న్యాచురల్గా వస్తుంది రోల్ కూడా మీది అన్ని సినిమాలలో. అది ఎలా పాసిబుల్ అయింది? డైరెక్టర్స్, బికాస్ ఫస్ట్ మీకు ధర్మచక్రం న్యాచురాలిటీ ఉండేది. హీ వాజ్ అ బిగ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ మాట్లాడే విధం, అంటే ఆ ఫీలింగ్లో చేసేవాడు. నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుని నేను యాక్ట్ చేస్తున్నాను అలాగలేదు. ఐ యూస్ టు ఫీల్ ద డైలాగ్, ఐ యూస్ టు ఫీల్ ద ఎక్స్ప్రెషన్. అలా చేసేవాడు నేను. మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ కూడా అంతే. ఐ యూస్ టు ఎంజాయ్ ది డ్యాన్స్ మూమెంట్స్. చాలా మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉండేవారు. మేడం మీరు అసలు హీరోయిన్ అవుదాం అనుకున్న ఇండస్ట్రీకి వచ్చారా? నేను ఓం చేసి, కన్నడ ఓం చేసి స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. అండ్ నేను హెరోస్టర్స్ ఫామ్ కూడా తీసుకొచ్చాను నేను. నాకు వద్దు చాలు, ఎందుకంటే అంత సినిమా ఫీల్డ్ ఇంత కష్టం ఉందా అని నాకు అప్పుడే తెలిసింది నాకు. సో ఆ తర్వాత ఆ ఫామ్ ఈ ఓం ఏమైనా హిట్ అవ్వకపోతే నేను హెరోస్టర్స్ ట్రైనింగ్ వెళ్ళిపోయేవాడు. అవునా? ఎస్. అంటే ఎయిర్ హోస్టెస్ ఇష్టమా మీకు? చాలా ఇష్టపడేది నేను. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ మీతో ఫోటోలు దిగుతున్నారు. ట్రూ. ఐ యూస్ టు థింక్ నేను ఇలా ఉండేవాడు కదా నేను ఇక్కడ వచ్చి ఉంటే అని ఐ యూస్ టు థింక్. చాలా మంది ఎయిర్ హోస్టెస్ ఫోటో తీసుకున్నారు. అందరూ ఎయిర్ హోస్టెస్ ఒకళ్ళ మిగిలిపోయారు. ఇప్పుడు హీరోయిన్ అయ్యారు కాబట్టి సో మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడంతా కన్నడలో ఉంది. ఇలా ఊపేశారు అనుకుంటా. లేదు, ఎవరు చేయాలి కదా, గుర్తు పెట్టుకోవాలి కదా. ప్రేమ అని ఆర్టిస్ట్ ఉండేవాడు అని. ఇప్పుడు నేను కూర్చుని సినిమా చూసేటప్పుడు కూడా ఇలాంటి సినిమా మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ చూసుకోవచ్చు. ఆ సినిమా మంచి మంచి సినిమా చేశారు అని క్యారెక్టర్. అంటే అమ్మకి బాగా ఇష్టమని విన్నాను మిమ్మల్ని హీరోయిన్ చేయటం. మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు. ఐ యూస్ టు ఫైట్ విత్ హర్. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. ఎందుకంటే ఏవి చెప్తే నా ఇదిగే వెళ్తేవాడు. నేను ఓకే ట్రై చెయ్యి, దాంట్లో ఏముంది, ఒకసారి ట్రై చేసి చూడు, తర్వాత నీకు ఇష్టమైతే వదిలేయి అని చెప్పారు. సో ఓకే ట్రై చేద్దాం, మా అమ్మ కోసం ఎందుకు అసలు డిసప్పాయింట్ చేయడం అని ఒక సినిమా 2-3 సినిమా చేశాను. తర్వాత బిగ్ హిట్ అయింది ఓం. తర్వాత ఐ క్యాన్ టేక్ ఏ ఛాలెంజ్ లైఫ్లో. ఇదే ఒక్కసారి దేవుడు ఇచ్చారు, సో ఐ హ్యావ్ టు టేక్ ఏ ఛాలెంజ్ అని. సో రాగానే రెడ్ కార్పెట్ మేడం, లేకపోతే స్ట్రగుల్స్ ఉన్నాయా? చాలా బాగా స్ట్రగుల్స్ చేశాను. ఓకే. నాట్ ఈజీ గేమ్. బ్యాక్గ్రౌండ్ ఎవరు ఆర్టిస్ట్ లేదు మా ఇంట్లో. ఐఎమ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ ఇంట్లోనే. ఎవరి డాడీ కూడా ఇష్టం లేదు ఉండేది.
తర్వాత హిట్ అయిన తర్వాత ఓకే మా అమ్మ చేయొచ్చు, ఇవిడ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దెన్ ఐ యూస్ టు టేక్ హిమ్ టు హైదరాబాద్ అండ్ అబ్రాడ్ అలాగా. అప్పుడు చూసారు చాలా కష్టం ఉంది ఇండస్ట్రీ. సో హీస్ టు ఎంకరేజ్ మీ, యూ కెన్ డూ ఇట్ అని. బట్ ఉపేంద్ర గారితో యాక్ట్ చేయటం చాలా కష్టం. చాలా అదే కష్టం. తెలుగులో చాలా మంది యాక్టర్స్ seriously. ఇంటర్వ్యూలో చెప్పారు నాకు కూడా. అవును. ఆ? No, ఆయన- we did one ఉపేంద్ర మూవీ. Hmm. దాంట్లో దామిని, నేను, రవీనా టెండన్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. నాది వచ్చి హోమ్లీ క్యారెక్టర్, రవీనాది వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్, దామినిది వచ్చి 16-18 ఇయర్స్ క్యారెక్టర్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అది. ముగ్గురిని ఇలా తీసేయడం, పడేసేయడం, ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ వద్దులే బాబాయ్ నేనంత సినిమా అని రవీనా యూస్ టు ఫైట్ విత్ హిమ్. అవునా? యా, అంటే ఆయన సీన్ బాగా రావడానికి ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఉండాలి ఒక డైరెక్టర్కి, ఆ ఛాలెంజ్ ఉండాలి. ఇలా ఇలా రావాలి అని ఒక కాన్ఫిడెన్స్ ఉండేవి ఆయనకి. అప్పుడే జడ్జ్ అయిపోతుంది, ఆ ఎడిటింగ్ అంతా తలలో కూర్చుంటుంది ఆయనకి. ఈ సినిమా బాగా ఆడుతుంది అని ఆయనకి అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈవెన్ ద హోమ్ ఆల్సో, వెన్ యూస్ టు డూ హోమ్, ఈ సినిమా ఎక్కడో పోతుంది చూడు, ఓకే. యూస్ టు టెల్. ఏదైనా కొట్టే సీన్ వచ్చినప్పుడు కానీ ఇలా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళే సీన్ అయితే అవైతే రియల్ గా చేస్తారంట కదా. హీ వాంట్స్ న్యాచురల్. ఓకే. ఇలా పట్టుకుంటే కూడా న్యాచురాలిటీ కావాలి. పెయిన్ ఉండని సార్, అది నాకు రావాలి, అది నాకు ఉండాలి అని చెప్పేవాడు. ఈయనేంటి డైరెక్టరు, ఒక సాడిస్ట్ ఆ డైరెక్టర్ ఉన్నాయి నేను థింక్ చేశాడు. అమ్మాయి కూడా గుర్తు లేకుండా చేసుకుంటాడు, మాట్లాడతారు ఇలా ఇలా రావాలి అని. యూస్ టు షూట్ గ్లాస్ పీస్లో, తర్వాత ఫైర్, అది దాంట్లోనే ఆటలాడేవాడు. అప్పుడే వేరే వచ్చేసింది నాకు. ఆఫ్టర్ దాట్ సినిమా ఐ బికెమ్ వెరీ స్ట్రాంగ్. ఓ అసలు ఇంకా లైఫ్ లో నేను మర్చిపోలేను అలాంటి ఒక మెమరీ అంటే ఏ సీన్ అని చెప్తారు ఉపేంద్ర గారితో? మెమరీ ఆయన యాక్ట్ చేసేటప్పుడే లేకపోతే మీరు ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కానీ, ఆయన Direction లోనా? డైరెక్షన్ లో కానీ? ఉపేంద్ర అనే సినిమా చేసాం కదా, అది ఇంటికి వెళ్ళి అక్కడ లాగడం, ఈయన వస్తున్నాడు, విలన్ వస్తున్నారు అని ఇలా రాగడం, అది న్యాచురల్గా ఉండాలి. ఇంటి అన్నీ పడిపోతుంది కదా, అప్పుడు న్యాచురల్గా ఉండాలి. సెట్ వేశారు. నేను తెలీదు బాబాయ్, నేను చచ్చిపోతేనో నేను అలాగనుకున్నాను. ఏంటి ఇలా లాగేయడం, ఇంటి పడడం అంటే ఏం చేస్తున్నారు, ఇదన్నీ పోయింది, నా లైఫ్ పోయింది ఇక్కడ అన్ని అలాగన్నీ గుర్తొచ్చేసింది నాకు. ఇది పోయింది నా లైఫ్. రియల్ గా చేశారు ఆ సీన్? వి డిడ్స్ రియల్. ఓకే. లాగి ఇలా వెళ్ళాలి, నేను పారేయాలి, ఇది ఇలా వచ్చి నా తల మీద పడితే ఏమవుతుంది. నేను అలా ధైర్యంగా చేసేసాను. ఒక యాక్షన్ అని చెప్తే ఒక ధైర్యం వచ్చేస్తుంది నాకు. అంటే కెమెరా ఆయన అయింది, ఆడియన్స్ చూస్తున్నారు, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఆయన స్కూల్లో బాగా నేర్చుకున్నారు అయితే? అయ్యా బాబాయ్, చాలా బాగా నేర్చుకున్నాను. యా, బట్ ఆయనతో చేశారు కాబట్టి మీరు రాయలసీమ రామన్న చౌదరిలో మోహన్ బాబు గారి ముందు అంత ఈజీగా ఆ క్యారెక్టర్ని అంత బాగా పండించగలిగారు. ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ మోహన్ బాబు గారు, నో డౌట్. ఆయన మాట్లాడడం ఇది ఇప్పుడు కూడా అంతే, బాడీ లాంగ్వేజ్, ఆయన ఫేస్ న్యాచురల్గా మాట్లాడితే అలాగే మాట్లాడతారు. అప్పుడు సెట్కు మీరు 7 అంటే 7కి అక్కడ ఉండాలి. అప్పుడు నేను 5:30 లేచి తొందరగా రెడీ అయ్యి సెట్కి వచ్చేవాడు. ఈవెన్ సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, బిగ్గెస్ట్ డైరెక్టర్. సో అప్పుడు డిసిప్లిన్ ఉండేది, ఇప్పుడు డిసిప్లిన్ లేదు అక్కడ. మేడం, మీరు వచ్చిన ఫస్ట్ కన్నడ మూవీకి వచ్చినప్పుడు శివరాజ్ కుమార్ గారితో కానీ, రాఘవేంద్ర రాజ్ కుమార్తో కానీ తీసిన 2 సినిమాలు కూడా ఫ్లాప్ అని చెప్పొచ్చు, అవునా? ఒక ఫస్ట్ సినిమా సవ్యసాచి, అవును, యావరేజ్గా ఓడింది. అవును. తర్వాత రాజ్ కుమార్ గారు సెలెక్ట్ చేశారు ఓమ్కి. డిసప్పాయింట్ అయిపోయి అదే వచ్చిన రాగానే చాలే బాబు అనుకున్నా, ఐరన్ లెగ్ అంటారు, ఎందుకులే వద్దు వెనక్కి వచ్చేద్దాం అనిపించిందా మేడం? అనిపించింది. చాలు, ఐ కెన్ సీ నాకు వేరే ఏదైనా చేసుకోవచ్చు అని, ఒక అంటే చదివేసి ఒక మంచి స్టాండర్డ్గా ఉండాలి అని గుర్తొచ్చింది అప్పుడు. చాలే అని తర్వాత మళ్ళీ హోమ్స్ సెలెక్షన్ వచ్చిన తర్వాత రాజ్ కుమార్ గారు సెలెక్ట్ చేశారు, ఈ అమ్మాయి చాలు అని. ఇదేంట్రా బాబు మళ్ళీ ఒక పైన హీరోయిన్ మళ్ళీ తర్వాత చూద్దాం, రెండోది కదా ట్రై చేద్దాం. ఈ సినిమా ఆడకపోతే ఐ హావ్ డిసైడెడ్ మై మైండ్. బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు కూడా అది సిల్వర్ జూబ్లీ.
నా లైఫ్లో సిల్వర్ జూబ్లీ అంటే ఏం తెలియదు, గోల్డెన్ జూబ్లీ ఏంటంటే తెలియదు. అప్పుడు పాన్ ఇండియా లేదు, ఏ ఇండియా లేదు, ఓన్లీ ఇక్కడికి ఆడితేనే. అప్పుడు కన్నడలో రీమేక్ చేసేవాడు తెలుగులో, యూస్ టు డూ దాట్. అప్పుడు తెలిసింది ఇది హిట్ అంటే. ఈవెన్ అప్పుడు కన్నడలో కూడా మార్కెట్ చాలా చిన్నది, బడ్జెట్స్ కూడా చాలా చిన్నవి. అంటే ఇక్కడ ఆడియన్స్ కరెక్ట్గా ఉంటారు, ఎందుకంటే అక్కడ లేదు అని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఆడియన్స్కి అది ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్తే మనకు తెలిసిపోతుంది. బట్ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోస్తో చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మీరే. ఐ థింక్ సో. తర్వాత విష్ణువర్ధన్ గారితో ఐ థింక్ 7 మూవీస్. ఐ యాక్టెడ్ విత్ 7 మూవీస్. అవును. ఆయనతో చాలా బాగా నేర్చుకున్నాను. ఈవెన్ ఆయన కూడా అంతే, మోహన్ బాబు లాగా సెట్కి వస్తే చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్గా ఉండాలి, రెస్పెక్ట్గా ఉండాలి. సో ఆయనతో చాలా బాగా నేర్చుకున్నాను నేను యజమాన చేసేటప్పుడు. ఇలా ఉండాలి, హోమ్లీ గర్ల్ ఎలా ఉండాలి. ఓకే. అంటే ప్రిపేర్ అయిపోతాను. ఇప్పుడు కథ మీరు చెప్తుంటే నేను ప్రిపేర్ అయిపోతాను. ఓ దిస్ ఈజ్ వాట్ మై క్యారెక్టర్. మీకు ఆ గెటప్, ఆ మేకప్, ఆ జడలని చేస్తే మీ క్యారెక్టర్ అలా వచ్చేస్తుంది. యూ విల్ బీ వెరీ సాఫ్ట్గా మాట్లాడాలి, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి ఆయన నేర్పిస్తాడు. ఓకే. సో ఒక్కొక్క హీరోతో నేను నేర్చుకున్నాను. అంటే వచ్చి రాగానే అందరూ స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. స్టార్ హీరోస్ పక్కన హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. బట్ ఆ టైంలో స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. లైక్ సౌందర్య గారు మీకన్నా ముందే వచ్చున్నారు. తెలుగులో కూడా రాశి గారు అప్పుడు చాలా పెద్ద హిట్ అప్పుడు సౌందర్య. అవును అవును. ఎవరు మిమ్మల్ని కాంపిటేటివ్ గా ఫీల్ అవ్వలేదా మేడం? సౌందర్య కాంపిటేటివ్ మీకు ఆ టైంలో కన్నడలో? కన్నడలో అంటే ఆవిడ ఎక్కువ కన్నడ చేయలేదు. షీ వాజ్ వర్కింగ్ ఇన్ తెలుగు మూవీ. ఎక్కువ తెలుగు చేశారు. తెలుగు అమ్మాయి అనుకుంటారా? అంటే అమ్మాయి లాగే ఉంది అది. తెలుగులో చేసేటప్పుడు అమ్మాయి ఫేస్ అది, తెలుగు అమ్మాయి ఫేస్ లాగా, సావిత్రి గారి లాగా. అవును. బట్ అందరూ మహానటి బయోపిక్ అన్ని తీశారు, ఎన్టీఆర్ గారి బయోపిక్. బట్ సౌందర్య గారి బయోపిక్ తీయడానికి ఎందుకన్నా భయపడుతున్నారు అందరూ కూడా. వై? ఐ డోంట్ నో. కానీ తీస్తే బిగ్గెస్ట్ హిట్ కొట్టవచ్చు దానికి కూడా. ఓకే. ఆమె అలాంటి లైఫ్ లీడ్ చేశారు కదా. ఎవరు డైరెక్టర్ చేయాలంటే ఆవిడకి తెలిసిన వాళ్ళు డైరెక్టర్ చేయాలి. అవును. లైక్ ఆవిడతో క్లోజ్ ఎవరు ఉన్నారు, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఎలాగా, ఫేస్ ఎలాగా, ఆవిడకి తెలిసిన వాళ్ళు చేస్తే డెఫినెట్గా బయోపిక్ తీసుకోవచ్చు. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్? ఐ థింక్ ఆప్తమిత్రులు వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు కూడా ఆవిడ గుర్తు వస్తుంది అప్పుడప్పుడు. వెన్ ఐ వాజ్ వాచింగ్ సాంగ్స్, సినిమా ఏదైనా చూసేటప్పుడు అమ్మాయి కళ్ళు చాలా ఇష్టం నాకు. ఓకే. అండ్ ఎప్పుడు గట్టిగా మాట్లాడట్లేదు, సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఐ థింక్ ఐ వర్క్ విత్ 4 ఫిల్మ్స్ అనుకున్నాను. ఇద్దరు కలిసి? కన్నడ తెలుగు రెండు. ఇలా ఈక్వల్ గా ఉంటుందా? పోటీ ఉంటుంది ఇద్దరి మధ్య కాంబినేషన్ అంతా కూడా? పోటీ అంటే నా క్యారెక్టర్ నేను చేస్తాను. పోటీ ఏం తలలో పెట్టుకోను నేను. ఐ విల్ డూ మై క్యారెక్టర్. నాను నన్న హెంతేరు రవిచంద్ర గారితో చేశాను నేను. తర్వాత ఆప్తమిత్ర అండ్ 2 తెలుగు మూవీ ఐ డిడ్ విత్ హర్. బట్ ఎక్కువ కన్నడ పీపుల్ సౌందర్య గారిని ఎంత అడాప్ట్ చేసుకున్నారో మిమ్మల్ని కూడా అంత అడాప్ట్ చేసుకున్నారు. మా ఇంటి అమ్మాయి అనేలాగా. ఎందుకంటే మీ హైట్, వెయిట్ కానీ, ఆ ఫిగర్స్ కానీ అలా ఉన్నాయి ఆ టైంలో. ఒక హీరో పక్కన హీరోయిన్ అంటే ఇలానే ఉండాలేమో, చీరకట్టులో అంత అందంగా ఉంటారు మీరు. మీ ఇద్దరు ఆన్ స్క్రీన్ ఓకే, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది మేడం? బయట మాట్లాడి తెలుగులో మాట్లాడుకోరు అస్సలు లేదు. కన్నడ వెనెవర్ ఎప్పుడైనా ఆవిడ ఎక్కువ మాట్లాడు. అవునా? ఎక్కువ. అప్పుడు నేను షూటింగ్ చేసేటప్పుడు ఎక్కువ, మా ఆప్తమిత్ర చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడింది నాతో. వీ యూస్ టు సిట్, నేను విష్ణు గారితో సౌందర్య అందరూ ముగ్గురు జోక్ చేసేవాడు, కూర్చేవాడు మేము. సో అప్పుడు ఎక్కువ మాట్లాడింది ఆవిడ. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా మీకు? ఇప్పుడు కూడా డే వన్ నుంచి. ఇప్పుడు కూడా హస్బెండ్ ఫోన్లో మాట్లాడుతుంటారు నాతో. ఓకే. వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? అంటే వాళ్ళ మదర్ ఫాదర్, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 96లో వాళ్ళ ఫాదర్ చచ్చిపోయారు. అప్పుడు అపోలో హాస్పిటల్లో. వాళ్ళ మదర్ రీసెంట్గా ఒక 2 years 3 years ఓకే చచ్చిపోయారు. బెంగళూరులోనే ఉన్నారు. బెంగళూరు ఆర్టీ నగర్లో. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? రఘు కదా ఐ థింక్. ఆయన వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్లో. ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకొని
కిడ్సా మేడం ఆయనకి? ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయిలా? అమ్మాయిలు. ఓ మళ్ళీ సౌందర్య గారు పుట్టారు అయితే. యా, చాలా మంచి. ఆయన కూడా వెరీ సాఫ్ట్గా మాట్లాడతారు, వెరీ డౌన్ టు ఎర్త్. ఓకే.